జోడిస్తూ చెప్తామండి, నీవే నా సర్వమయ్యా, నా ప్రాణమయ్యా. ఈరోజు ఎవరున్నా ఎవరు లేకపోయినా ఎవరు విడిచినా దేవుడు మాత్రము విడువని దేవుడు అండి, మన ప్రాణమైన యేసు. నిజముగా ఆయన ప్రేమ ఒక్కటే స్థిరమైనదండి మన జీవితంలో. లోకం వైపు, లోక మనుషుల వైపు, లోక ఆకర్షణల వైపు మనం ఎన్నోసార్లు తిరిగాము, కానీ మరలా బుద్ధి వచ్చి ఆయన వైపు తిరిగి, అవునా ఇదంతా తాత్కాలికమైనదే, క్షణమాత్రపు సుఖమే, కానీ నీ ప్రేమ ఒక్కటే శాశ్వతమైనది, నీ ప్రేమ ఒక్కటే స్థిరమైనది యేసయ్యా. అందుకే నేను సేవిస్తున్నానయ్యా. ఈరోజు ఆయన ప్రేమని పొందుకుంటున్న వారు ఎవరు ఉన్నారా చెప్పండి. నా ప్రాణ స్నేహితుడు అయ్యాను, నా ప్రాణ ప్రియుడు అయ్యా, నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా? అభిషేకించబడాలి, నా గిన్నె నిండి పొర్లాలి, అనేక మందికి దీవెనకరంగా నేను మారాలి. అడగండి, నోరు విప్పి అడుగుతారా? పరిశుద్ధాత్మదేవ నన్ను అభిషేకించాయి, తల నుండి అరికాల వరకు నన్ను అభిషేకించాయి. నా హస్తములోని ఆత్మశక్తి ఉండాలయ్యా, నా దేహంలోని ఆత్మశక్తి ఉండాలయ్యా, నా నాలుకలోని ఆత్మశక్తి ఉండాలయ్యా. నన్ను నీ పరిశుద్ధాత్మ పూర్ణుడిగా పూర్ణురాలుగా చేయమని వేడుకుంటున్నానయ్యా.
అడుగుదామండి. మనం అందరము చెప్దామా? నోరు విప్పి అడుగుదామండి. మీరు అడగట్లేదు కాబట్టి మీరు పొందుకోవట్లేదు. మీరు నన్ను అడిగినట్లయితే సమృద్ధిగా పరిశుద్ధాత్మతోటి నేను మిమ్మల్ని నింపుతానని యేసు ప్రభు చెప్పిన మాటని జ్ఞాపకం చేసుకుందామా? ఈ లోకపు తండ్రులు కొంచెం అడిగితే కొంచెం వేస్తారేమో, కానీ మన పరమ తండ్రి అడిగితే సమృద్ధిగా నింపుతాడంటండి. ఈరోజు సమృద్ధిగా నింపబడాలని ఆశ ఉందా? కొంచెము కాదు, సమృద్ధిగా నా గిన్నె నిండి పొరలాలి అని ఆశ కలిగిన వారు ఉంటే అడుగుదామా? పరిశుద్ధ ఆత్మచేత అభిషేకం చేయమయ్యా. పరిశుద్ధ ఆత్మచేత మరొకసారి పరిశుద్ధ. Thank you, Jesus. అభిషేకం చేయమయ్యా. పరిశుద్ధ ఆత్మచేత అభిషేకం